జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ నుండి ఎల్బీ స్టేడియం వరకు బహిరంగ సభకి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మరియు బోరబండ కార్పొరేటర్ బాబా ఫాసియుద్దీన్. తెలంగాణ గ్రామ మండల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యుల సమావేశానికి ఎల్బీ స్టేడియంకి విచ్చేస్తున్న మల్లికార్జున్ ఖర్గే సమావేశానికి కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ ఎత్తున ప్రజలతో బయలుదేరిన మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫాసియుద్దీన్ మరియు వారి సతీమణి హబీబా సుల్తానా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. काम है बस में कहाँ जाते हैं? गाड़ी में डाल लेंगे आप गाड़ी बाबा की जाएंगे। चलो बाबा की गाड़ी में जा रहे तो जाएंगे गाड़ी में जय कांग्रेस రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం. ఈరోజు ఎల్బీ స్టేడియంలో గౌరవ జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారు జాతీయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడన్న గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామం నుంచి ప్రతి గల్లీ నుండి అందరూ కూడా నాయకులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావ్ కార్యక్రమంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీ నుంచి నిస్వార్థ కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంకు తరలి వెళ్తున్నారు. అయితే ఈరోజు దేశంలో చూసుకుంటే భారత రాజ్యాంగాన్ని కుంగులు దొక్కే విధంగా భారత రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా ఈరోజు మోడీ సర్కార్ నడిపిస్తున్న సర్కార్కు ఈరోజు ఆ యొక్క సర్కారు వ్యతిరేకంగా ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున గౌరవ జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజాపాలన వైపు తీసుకుపోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈరోజు ఎల్బీ స్టేడియంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి మా పార్టీ, మా కాంగ్రెస్, మా ఇంద్రమ్మ రాజ్యం, మా యొక్క హక్కులను కాపాడుకోవాలి, సంవిధానం కాపాడుకోవాలని చెప్పి హైదరాబాద్ నగరం నుంచి తెలంగాణ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి సామాన్యుడు కూడా కదం సే కదం మిలాయింగే సంవిధాన్ బచాయింగే అని, కదం సే కదం మిలాయింగే సంవిధాన్ బచాయింగే అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియం జరుగుతుంది. అయితే అదేవిధంగా ఈరోజు దేశం మొత్తంలో కూడా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఒక నియంత పరిపాలనను ముందుకు కొనసాగిస్తున్న బీజేపీ పార్టీకి గుణపాఠం చెప్దామని భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్ జోడో యాత్రలో, సంవిధాన్ బచావ్ యాత్రలో కదం సే కదం మిలాయింగే సంవిధాన్ బచాయింగే అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో భారతీయులందరూ కలిసి వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతాల నుంచి గల్లీల నుంచి ప్రతి ఒక్క హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియం చేరుకొని సంవిధాన్ బచావ్ అనే విధంగా బాబు యొక్క సిద్ధాంతాలను, అంబేద్కర్ గారి సిద్ధాంతాలను కాపాడుకుందాం, ఈ దేశాన్ని కాపాడుకుందాం అని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు ఎల్బీ స్టేడియం చేరుకుంటారు. నరేంద్ర మోడీ సర్కారు, బీజేపీ సర్కారు తీసుకున్న నియంత వ్యవహారానికి, మతోన్మాద స్థితులకు అందరూ కూడా ఆపే విధంగా ఈరోజు ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేస్తున్నాం. దీనికి బోరబండ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గౌరవ మంత్రివర్యులు వివేకానంద గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున బోరబండ డివిజన్ నుంచి తల్లిపోవడం జరిగింది.